Welcome friends. Welcome to Telangana CDPO and Extension Officer Syllabus Analysis classes. And again, welcome to SakshiEducation.com and Kanishka IAS Study Circle. I am Dr. Shravan Kumar, Faculty, Department of Social Work, Mahatma Gandhi University, Nalgonda. So, ఎవరెవరైతే అభ్యర్థులు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మరియు సిడిపిఓ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో ఆ యొక్క అభ్యర్థులకు సిలబస్ మీద రెఫరెన్స్ బుక్స్కి సంబంధించినటువంటి గైడెన్స్ అందించేటువంటి ఉద్దేశంతో సిలబస్ అనాలిసిస్ని యూనిట్ వైజ్గా మీకు SakshiEducation.com ద్వారా మరియు కనిష్క ఐఏఎస్ స్టడీ సర్కిల్ ద్వారా అందించడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఒక్కొక్క వీడియోలో మనకి ఒక్కో యూనిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనకి ఓవరాల్గా పేపర్ 2 సిడిపిఓ పేపర్ 2లో మనకి కామన్ పేపర్ ఉందని చెప్పుకున్నాం కదా మనం. ఆ వివరాలు సిడిపిఓ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, పేపర్ 1 ఏముంటుంది, పేపర్ 2 ఏముంటుంది అనేటువంటి వివరాలు మీకు ఫస్ట్ పార్ట్లో చెప్పడం జరిగింది. తర్వాత సెకండ్ యూనిట్ కూడా అనాలిసిస్ చేశాము. ఇది థర్డ్ యూనిట్. మొత్తం ఓవరాల్గా మనకి పేపర్ 2లో 10 యూనిట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రీవియస్ వీడియోస్లో ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ అనాలిసిస్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ యూనిట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. ఈ థర్డ్ యూనిట్ మొత్తం కూడా చైల్డ్ సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్, చైల్డ్ బిహేవియర్ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటిది. శిశువు యొక్క అభివృద్ధి, శిశువు యొక్క వికాసము మరియు శిశువు యొక్క పెరుగుదల, జీవితకాలంలో వికాస దశలులో శిశువులో వచ్చేటువంటి వివిధ రకాల ప్రవర్తన సంబంధమైన సమస్యలు, అలవాట్లకు సంబంధించిన సమస్యలు, అలాగే చిన్నపిల్లల్లో కనిపించేటువంటి మానసిక సమస్యలు, వివిధ వికాస దశల్లో పిల్లల్లో కనిపించేటువంటి వివిధ మైలురాళ్ళు, అంటే ఓవరాల్గా చెప్పాలంటే చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలన్నీ ఈ యూనిట్లో పొందుపరచడం జరిగింది. సో ఇది జనరల్గా హోమ్ సైన్స్ స్టూడెంట్స్ చదివి ఉంటారు, సోషల్ వర్క్ స్టూడెంట్స్ కూడా చదివి ఉంటారు. వాళ్ళకి డైనమిక్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అనే పేపర్లో ఉంటుంది. హోమ్ సైన్స్ వాళ్ళకి ఆబ్వియస్గా ఉంటుంది. సరే, న్యూట్రిషన్ పిల్లలకు ఉండే అవకాశం లేదు, అలాగే సోషియాలజీ పిల్లలకు కూడా ఉండేటువంటి అవకాశం లేదు. సో కాబట్టి ఇది జనరల్గా సైకాలజీ, చైల్డ్ సైకాలజీ రిలేటెడ్. సో చాలామంది ఏమనుకుంటారు బీఈడి, డిఎస్సి, టెట్ ఇట్లాంటి ఎగ్జామ్స్లో ఉండేటువంటి సిలబస్ అనుకుంటారు. అయితే విషయం ఏంటంటే బీఈడి, టెట్ లాంటి డిఎస్సి లాంటి ఎగ్జామ్లో లెర్నింగ్ ఓరియంటెడ్గా చైల్డ్ డెవలప్మెంట్ని అధ్యయనం చేయాలి. ఇక్కడ లెర్నింగ్ ఓరియంటెడ్ మాత్రమే కాదు, లెర్నింగ్తో పాటు వాళ్ళలో వచ్చేటువంటి ప్రవర్తన సమస్యలు, అభివృద్ధి దశలో వాళ్ళు ఎదురయ్యేటువంటి డిఫికల్టీస్ని కూడా మనం ఇక్కడ స్టడీ చేయాలి. సో సిలబస్ ఏముందో చూద్దాము. సో యూనిట్ 3 రైట్. యూనిట్ 3 అంతా కూడా ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ 22 టాపిక్స్ ఉన్నాయి. టాపిక్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మీరు టెన్షన్ పడకండి. డీటెయిల్డ్గా ఇచ్చాడు సిలబస్ చాలా డీటెయిల్డ్గా ఇచ్చాడు. అంతేగాని మీరు దీన్ని చూసి బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్నాడు, పెరుగుదల మరియు వికాసం, శరీరంలో ఎత్తులో, శరీరం యొక్క బరువులో, శరీరం యొక్క అంతర్గతంగా, శరీరం బయటికి కనిపించేటువంటి శరీరంలో, శరీరం యొక్క ఆకారంలో, శరీరం యొక్క బరువులో వచ్చేటువంటి మార్పును మనం గ్రోత్ అంటాం, పెరుగుదల అంటాం. దీన్ని మనం కొలవచ్చు, చూడొచ్చు, పరీక్షించవచ్చు, ఎత్తును కొలవచ్చు, బరువును కొలవచ్చు. అయితే అంతర్గతంగా పెరిగేటువంటి అవయవాల పెరుగుదలను కూడా మనం గ్రోత్ కిందనే కన్సిడర్ చేస్తాం. అంటే గ్రోత్ అనేది కేవలం శారీరక పరమైనటువంటి మార్పులు, అంతర్గతంగా శారీరకమైన మార్పులు, బహిర్గతంగా అంటే ఎత్తు, బరువు లాంటివి అనమాట. అండ్ అగైన్ డెవలప్మెంట్ అన్నాడు. డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటంటే వికాసం లేదా అభివృద్ధి అంటారు. వికాసము లేదా అభివృద్ధి అనే పదం మనం అక్కడ వాడాలి, ఎకానమీలో వాడాలి డెవలప్మెంట్ అన్నప్పుడు. ఇక్కడ డెవలప్మెంట్, సైకాలజీలో డెవలప్మెంట్ అంటే వికాసము అంటే గ్రోత్ అంటే మనం శరీరంలో వచ్చేటువంటి మార్పులు అనుకున్నాం కదా. శరీరంలో మార్పులు రావడంతో పాటు పిల్లవాడిలో కొన్ని నైపుణ్యాలు అభివృద్ధి చెందాలి, కొన్ని సామర్థ్యాలు అభివృద్ధి చెందాలి, తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని అర్థం చేసుకోగలగాలి, భాషను మాట్లాడగలగాలి, తర్వాత అభ్యసనకు సంబంధించినటువంటి సంసిద్ధతను వ్యక్తం చేయగలగాలి, నడవగలగాలి, మనుషుల్ని గుర్తుపెట్టుకోగలగాలి, జ్ఞాపకం ఉంచుకోగలగాలి, ఏది తప్పు ఏది రైటో తెలుసుకోవాలి, ప్రవర్తనను నేర్చుకునేటువంటి సామర్థ్యం ఉండాలి. అంటే శారీరక పెరుగుదలతో పాటు వ్యక్తిలో, పిల్లల్లో కనిపించేటువంటి భాషాపరమైనటువంటి అభివృద్ధి, ఆ తర్వాత నైతిక పరమైనటువంటి అభివృద్ధి, ఏది తప్పు ఏది రైట్ అనేది, ఇతర పిల్లలతో కలిసిమెలిసి ఆడుకునే సమాజంలో ఒక వ్యక్తిగా మసులుకునేటువంటి సామాజిక పరమైనటువంటి అభివృద్ధి, ఉద్వేగాలు, కోపము, దుఃఖము, బాధ, సంతోషము లాంటివి చూపెట్టే ఉద్వేగాలు,
సో ఇలా మనిషిలో మానసిక పరమైనటువంటి కోణంలో, సామాజిక పరమైనటువంటి కోణంలో వచ్చేటువంటి కౌశలాలు మరియు సామర్థ్యాల యొక్క పెరుగుదలనే మనం అభివృద్ధి అంటాం. కాబట్టి అభివృద్ధి లేదా వికాసం అంటాం. వికాసం అంటే కేవలం శారీరక పెరుగుదల మాత్రమే కాదు. శారీరక పెరుగుదలతో పాటు వ్యక్తిలో భాషకు సంబంధించిన పెరుగుదల ఉండాలి, సామాజికతకు సంబంధించిన పెరుగుదల ఉండాలి, వివిధ రకాల నైపుణ్యాలను, చలన కౌశల్యాలను ప్రదర్శించేటువంటి సామర్థ్యాలు ఉండాలి. అంటే శారీరక పరమైన మార్పులతో పాటు పిల్లల్లో వచ్చేటువంటి మానసిక పరమైనటువంటి మార్పులను మనం అభివృద్ధి అంటాం. సో కాబట్టి పెరుగుదలకు అభివృద్ధికి కరెక్ట్గా డిఫరెన్స్ తెలిసి ఉండాలి. పెరుగుదల అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి అనేటువంటి భావన. తర్వాత నియమాలు లేదా సూత్రాలు. పెరుగుదల సూత్రాలు ఏంటి, అభివృద్ధి సూత్రాలు ఏంటి, కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి అన్నమాట. పెరుగుదల అనేది తల నుంచి ప్రారంభమై కిందికి వెళ్తుందని, లేదా పెరుగుదల శరీరం మధ్య భాగంలో ప్రారంభమై అన్ని భాగాలకు విస్తరిస్తుందని, పెరుగుదల అనేది కంటిన్యూస్గా కొనసాగుతుందని, వికాసం అనేది చనిపోయేంత వరకు కొనసాగుతుందని. అదే పెరుగుదల అయితే సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఎత్తు పెరగడం ఆగిపోతుంది కదా. సో ఇలా పెరుగుదల మరియు వికాసానికి సంబంధించినటువంటి నియమాలను తెలిసి చదవాలి. అలాగే డెవలప్మెంటల్ స్టేజెస్. వ్యక్తి పుట్టిన తర్వాత మాట్లాడలేడు, తన పని తాను చేసుకోలేడు, ఎట్లాంటి ఉద్వేగాలు ఉండవు, కేవలం ఆకలైనప్పుడు మాత్రమే ఏడుస్తాడు. సో అట్లాంటి వ్యక్తి ఇన్ఫాన్సీ అంటాం. తర్వాత ప్రీ స్కూల్ ఏజ్ అంటాం, తర్వాత స్కూల్ ఏజ్ అంటాం. సో ఇలా ఒకే రకమైనటువంటి అభివృద్ధి లక్షణాలను చూపెట్టేటువంటి వయస్సునే మనం డెవలప్మెంటల్ స్టేజ్ అంటాం. అంటే 2 to 6 years ఈ లక్షణాలు చూపెడతాడు, దాన్ని మనం ఎర్లీ చైల్డ్హుడ్ అంటాము. 6 to 12 years ఈ ప్రత్యేకమైన లక్షణాలు చూపెడతాడు, కాబట్టి దీన్ని స్కూల్ ఏజ్ అంటాము లేదా లేట్ చైల్డ్హుడ్ అంటాము. రైట్. సో తర్వాత 12 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఈ లక్షణాలను చూపెడతాడు, దీన్ని కాబట్టి అడాలిసెన్స్ అంటాము. సో 21 సంవత్సరాలు దాటిందంటే అడల్ట్ అంటాము. ఈ లక్షణాలు చూపెడతాడు. అంటే వ్యక్తి శరీరం పెరుగుతున్న కొద్దీ, వాడిలో మానసిక అభివృద్ధి జరుగుతున్న కొద్దీ సర్టన్ స్టేజెస్లో వయస్సు వచ్చినప్పుడు ఆ వయస్సులో ఒక ప్రత్యేకమైనటువంటి వికాసాలను చూపెడతాడు. శారీరక వికాసమే కావచ్చు, మానసిక వికాసమే కావచ్చు, భాషా వికాసమే కావచ్చు. ఇలా ఓవరాల్గా చూసినప్పుడు సైకాలజిస్టులు ఏం చేశారంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనిషి యొక్క జీవితాన్ని వాడు చూపించేటువంటి అభివృద్ధి ఆధారంగా చూసుకొని మనిషి యొక్క జీవితాన్ని వర్గీకరించారు. దాన్నే మనం డెవలప్మెంటల్ స్టేజెస్ అంటాం. డెవలప్మెంటల్ స్టేజెస్ అంటే అభివృద్ధి దశలు తెలుగులో. దీనికి ప్రామాణికంగా మనం ఎలిజబెత్ హర్లాక్ చెప్పినటువంటి 10 స్టేజెస్, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు. ఎలిజబెత్ హర్లాక్ చెప్పింది 10 స్టేజెస్, ఎరిక్ ఎరిక్సన్ 8 స్టేజెస్ చెప్పాడు, కోల్స్బర్గ్ ఒక రకంగా చెప్పాడు, పియాజే ఒక రకంగా చెప్పాడు. సో అవన్నీ చూడాలి మనం. సో ఆ డెవలప్మెంటల్ స్టేజెస్ ఎన్ని మైలురాళ్ళు ఉంటాయి, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వ్యక్తి జీవితంలో ఎన్ని దశలు ఉంటాయి, అలాగే ప్రతి దశ యొక్క లక్షణాలు ఏంటి, ముఖ్యంగా ఎలిజబెత్ హర్లాక్ స్టేజ్ మనం తీసుకోవాలి. సో ఈ దశల గురించి మాట్లాడేటప్పుడు ఏ దశని అత్యంత తక్కువ సమయం ఉన్నటువంటి దశ ఏది, అత్యంత ఎక్కువ సమయం ఉన్నటువంటి దశ ఏది, ఉద్వేగాలు ఒకేసారి ఉప్పెనలా బయటకు వచ్చేటువంటి దశ ఏది, దేన్ని ట్రబుల్సమ్ ఏజ్ అంటాము, దేన్ని ఇమిడియేటివ్ ఏజ్ అంటాము, దేన్ని ప్రీ గ్యాంగ్ ఏజ్ అంటాము, దేన్ని గ్యాంగ్ ఏజ్ అంటాము, దేన్ని స్కూల్ ఏజ్ అంటాము, దేన్ని ప్రీ స్కూల్ ఏజ్ అంటాము, ఏ వయసుని ఎర్లీ చైల్డ్హుడ్ అంటాము, ఏ వయసుని లేట్ చైల్డ్హుడ్ అంటాము, ప్యూబర్టీ అంటే ఏ వయసు వాళ్ళని ప్యూబర్టీ అంటాము, అడాలసెన్స్ అనేది ఏ వయసు నుండి ఏ వయసు వరకు ఉంటుంది, అడల్ట్హుడ్ ఏ వయసు నుంచి ఏ వయసు ఉంటుంది, మిడిల్ ఏజ్ ఏ వయసు నుంచి ఏ వయసు వరకు ఉంటుంది, వృద్ధాప్యం అనేది ఏ వయసు నుంచి ప్రారంభమవుతుంది. సో ఇలా డిఫరెంట్ వర్డ్స్ వొకాబులరీని బాగా నేర్చుకోవాలి. ఈ వొకాబులరీని బట్టే మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అడాలసెన్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, ప్యూబర్టీ అనే పదం ప్యూబర్టాస్ నుంచి, అడాలసెన్స్ అనే పదం అడాలసియర్ నుంచి. ఓకే. సో ఇలా ఆ పదాల వెనక ఉన్నటువంటి మీనింగు, ఆ పర్టికులర్ స్టేజ్లో ఆ శిశువులో కనిపించేటువంటి భాషాపరంగా అది ప్రాగ్భాషా దశన, ముద్దు పలుకుల దశన, ఓకే, మీనింగ్లెస్ వర్డ్స్ మాట్లాడేటువంటి దశన. సో ఇట్లాంటివి ఆ దశలో కనిపించే భాషాపరమైన వికాసము, నైతికపరమైన వికాసము, ప్రజ్ఞాపరమైన వికాసము, చలన వికాసము, సామాజిక వికాసము, ఇవన్నీ ప్రతి దశలో 10 దశ తీసుకున్నట్టయితే, ఒక దశ తీసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ చైల్డ్హుడ్ తీసుకుందాం. ఎర్లీ చైల్డ్హుడ్లో భాషాపరమైన వికాసం ఏముంది, సామాజికపరమైన వికాసం ఏముంది, ఎర్లీ చైల్డ్హుడ్లో ఉద్వేగపరమైన వికాసం ఏముంది, ప్రజ్ఞాపరమైన వికాసం ఏముంది, చలనపరమైన వికాసం ఏముంది, ఇవన్నీ తెలుసుకోవాలి. అలాగే ఎర్లీ చైల్డ్హుడ్ ఎన్ని రకాలుగా పిలుస్తారు,
ఎర్లీ చైల్డ్హుడ్ అంటారు, ప్రీ చైల్డ్హుడ్ అంటారు, ప్రీ స్కూల్ ఏజ్ అంటారు, ప్రీ గ్యాంగ్ ఏజ్ అంటారు, ట్రబుల్సమ్ ఏజ్ అంటారు, ఇమిటేటివ్ ఏజ్ అంటారు, ఏజ్ ఆఫ్ క్వశ్చనింగ్ అంటారు, ఏజ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అంటారు. చూసారా, ఒక్క దశకే ఎన్ని పేర్లు ఉన్నాయి. ఇట్లా ప్రతి దశని పర్టికులర్గా మనం అధ్యయనం చేయాలి. దట్ ఈస్ అవర్ డెవలప్మెంటల్ స్టేజెస్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ డెవలప్మెంటల్ టాస్క్స్ డ్యూరింగ్ లైఫ్ స్పాన్. మనకు 10 దశలు నేను చెప్పుకున్నాం కదా ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం. 10 స్టేజెస్లో ప్రతి దశలో వ్యక్తి ఎటువంటి చర్యలు చూపెట్టాలి, ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొంటాడు. ఇన్ఫ్యాక్ట్ చిన్నప్పుడు వాడికి నడవడం ఒక సవాల్, నిలబడడం ఒక సవాల్, మాట్లాడడం ఒక సవాల్. ఆ సవాల్ను మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం సరిగ్గా స్టిమ్యులేషన్ చేయిస్తే, వాడి సెన్సార్ ఆర్గాన్ని సరిగ్గా స్టిమ్యులేట్ చేసినప్పుడు, వాడిలో నడిచే ఎబిలిటీని కలిగి ఉన్న జీన్స్ వాడిలో ఉన్నాయి. కానీ ఆ జీన్స్ని స్టిమ్యులేట్ చేసేటువంటి వాతావరణం వాడి చుట్టూ ఉండాలి. ఒక చిన్న పిల్లవాడిని తీసుకెళ్ళి ఫారెస్ట్లో వేస్తే వాడు నడవలేడు. మనుషుల మధ్య పెరిగినప్పుడు ఇతర మనుషులు ఎలా నడుస్తున్నారో చూస్తూ, వాడికి ఆసరా ఇచ్చినప్పుడు, ట్రైనింగ్ ఇచ్చినప్పుడు లెర్నింగ్ ద్వారా నేర్చుకుంటాడు. అంతే. మనిషి అనేవాడు ఇన్స్టింక్ట్స్ మీద ఆధారపడేవాడు కాదు, లెర్నింగ్ మీద ఆధారపడేవాడు. జంతువులు ఇన్స్టింక్ట్స్ మీద ఆధారపడతాయి, మనుషులు అభ్యసనం మీద ఆధారపడతారు. మనకి ఇన్స్టింక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి, పుట్టుకతో వచ్చేటువంటి సామర్థ్యాలు, వాటిని మనం సహజాతాలు అంటాం. అవి చాలా తక్కువ ఉంటాయి. పుట్టిన తర్వాత మనం అన్ని విషయాలు నేర్చుకుంటాం, దాన్నే మనం సోషలైజేషన్ అని కూడా అంటాము. కాబట్టి ప్రతి జీవిత దశలో వ్యక్తులు చూపెట్టేటువంటి అభివృద్ధి సవాళ్ళు లేదా అభివృద్ధి చర్యలు, పర్టికులర్ పీరియడ్, ఎర్లీ చైల్డ్హుడ్లో ఏం డెవలప్మెంటల్ టాస్క్ చూపెట్టాలి, లేట్ చైల్డ్హుడ్లో ఏం చూపెట్టాలి, ప్యూబర్టీలో ఏం చూపెట్టాలి, అడాలసెన్స్లో ఏం చూపెట్టాలి. ఇలాంటివన్నీ ఈ టాపిక్ని అధ్యయనం చేయాలి. అండ్ నెక్స్ట్ వన్, ఫ్యాక్టర్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. వ్యక్తి యొక్క పెరుగుదలకు మరియు వ్యక్తి యొక్క వికాసానికి దోహదపడేటువంటి కారకాలు ఏంటి? వ్యక్తి పెరుగుదలకు కారకం ఏంటి అంటే జనరల్గా మనకు చాలామంది తెలుసు, జన్యువులు కదా. పేరెంట్స్ నుంచి వచ్చినటువంటి జన్యువులు అంటే వారసత్వం, హెరిడిటరీ. వారసత్వం ఒకటే ఉంటే సరిపోయిందా? వాడికి న్యూట్రిషన్ ఫుడ్ లేదు, సరైన ఎక్సర్సైజ్ లేదు, వాళ్ళ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ వచ్చింది, స్టంటింగ్ అయింది, వాస్టింగ్ అయింది, వయసుకు తగ్గ ఎత్తు లేడు, ఎత్తుకు తగ్గ బరువు లేడు, వయసుకు తగ్గ ఎత్తు లేడు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? మరి జీన్స్లో పెరిగే లక్షణం ఉంది కదా. పేరెంట్స్ 5-6 ఫీట్స్ ఉన్నారు, కానీ వీడికి న్యూట్రియం ఫుడ్ లేదు, పట్టుకుంటాడు. అంటే పెరుగుదల ఉండదు, స్టంటింగ్ అయిపోతుంది, ఎదుగుదల ఆగిపోతుంది. పేరెంట్స్ కరెక్ట్గా సరైన బరువు ఉన్నారు, కానీ వీడు బక్కపల్చగా ఉన్నాడు, సరైన బరువు అండర్ వెయిట్ ఉన్నాడు. మరి కారణం ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ లేదు, మెరాస్మస్ వచ్చింది, క్యాషియర్కర్ వచ్చింది, ఏదో లేదా ఇంకేదైనా వ్యాధులు వచ్చినాయి, ఫ్లోరోసిస్ వచ్చింది, టీకాలు వేయలేదు, పోలియో వచ్చింది. కాబట్టి ఒక పెరుగుదలకు జన్యువులతో పాటు మనం ఇచ్చేటువంటి ఫుడ్, న్యూట్రియంట్ ఫుడ్ ఏమి ఇస్తున్నాము, ఎక్సర్సైజ్ ఏమి ఇస్తున్నాము, ఏ వాతావరణంలో పెరుగుతున్నాము, ఏ టెంపరేచర్లో పెరుగుతున్నారు, ఇవన్నీ కూడా కారణాలు. ఇలా హెరిడిటరీ ఫ్యాక్టర్స్ వ్యక్తి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి, నాన్ హెరిడిటరీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వ్యక్తి యొక్క పెరుగుదల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి. దాంతోపాటు డెవలప్మెంట్ మీద కూడా తల్లిదండ్రులు ఇద్దరు మంచి టీచర్స్, ప్రొఫెసర్స్, కానీ పిల్లల్లో అంత ఐక్యూ లేకపోవచ్చు కదా. వికాసం పిల్లవాడు పుట్టాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఎత్తున్నాడు, బరువు ఉన్నాడు, చాలా హెల్దీగా ఉన్నాడు, కానీ వాడికి లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాట్లాడలేకపోతున్నాడు, చదవలేకపోతున్నాడు, ఐక్యూ తక్కువ ఉంది, మెంటల్ రిటార్డెడ్గా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఐరన్ లోపం ఉన్నప్పుడు వ్యక్తుల్లో థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోయి వాళ్ళు ఐక్యూ లోపం వల్ల మెంటల్ రిటార్డేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. బి కాంప్లెక్స్ లోపం వల్ల మానసిక వైకల్యాలు వచ్చేటువంటి ప్రాబ్లం ఉంటుంది. అలాగే ఐరన్ లోపం వల్ల. కాబట్టి న్యూట్రియంట్స్ అనేవి కూడా వ్యక్తిలో నాలెడ్జ్ బిల్డప్ చేయడానికి, ఐక్యూ డెవలప్ చేయడానికి ఈ అవసరం పడతాయి. కాబట్టి ఈ యొక్క హెరిడిటరీ ఫ్యాక్టర్స్తో పాటు, ఒకవేళ హెరిడిటరీ ఫ్యాక్టర్సే ప్రభావాన్ని చూపెట్టినట్టయితే తెలివి గల వాళ్ళ పిల్లలందరూ తెలివిగానే ఉండాలి. సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కూడా బాగా బ్యాటింగ్ చేయాలి, కానీ చేయట్లేదు. మరి సచిన్ యొక్క జీన్స్ ఉన్నాయి కదా, అవి మాత్రమే సరిపోదు. జీన్స్తో పాటు ట్రైనింగ్, అభ్యసనం, ఇది కూడా మనకి డెవలప్మెంట్లో అవసరం పడుతుంది. వారసత్వ లక్షణాలతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణం కూడా, మనం ఏమి ఇంటేక్ తీసుకుంటున్నాము, మనకేమి ఇన్పుట్స్ డైలీ జరుగుతూ ఉన్నాయి అనే దాని మీద కూడా డెవలప్మెంట్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాలు వ్యక్తి యొక్క వికాసంలో మరియు వ్యక్తి యొక్క పెరుగుదలలో ప్రభావాన్ని చూపెట్టేటువంటి ఫ్యాక్టర్స్ అన్ని చూడాలి. అయితే కొంతమంది సైంటిస్టులు వ్యక్తి యొక్క వికాసం మరియు పెరుగుదలలో వారసత్వం యొక్క పాత్రే చాలా బాగా ఉంటుంది, వారసత్వమే కీలక పాత్ర వహిస్తుందని వాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వారసత్వవాదులు అని అంటారు, రైట్.
అలా కాకుండా కొంతమంది శాస్త్రవేత్తలు దీన్ని విభేదించి వ్యక్తి యొక్క పెరుగుదలలో వారసత్వ లక్షణాల కంటే జన్యువుల లక్షణాల కంటే కూడా చుట్టూ ఉన్నటువంటి ఫ్యాక్టర్సే ఎక్కువగా, పరిసరాలే ఎక్కువ ప్రభావాన్ని చూపెడతాయి అని అంటారు. వాళ్ళని పరిసరవాదులు అంటారు. ఎగ్జాంపుల్ వాట్సన్ ఏమంటాడు, నాకు 12 మంది శిష్యులను ఇవ్వండి, నేను వాళ్ళని మీరు ఎలా చెప్తే అలా తయారు చేస్తాను అంటాడు. దొంగ అంటే దొంగ చేస్తా, లాయర్ అంటే లాయరే చేస్తా, మంచివాడు అంటే మంచివాడే చేస్తా. సో ఈ కోణంలో వ్యక్తి యొక్క పెరుగుదలపై జన్యువుల ప్రభావం అధికంగా ఉంటుంది లేదా వారసత్వ ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పిన శాస్త్రవేత్తలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలాగే లేదు జన్యువుల కంటే కూడా పరిసరాలే ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయని వాదించిన శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. వాట్సాప్ ఏమన్నా నాకు 12 మంది శిష్యులు ఇవ్వమని చెప్పాడు. నాకు 12 మంది శిష్యులను ఇవ్వండి, నేను వాళ్ళు ఎలా అంటే అలా తయారు చేస్తా, జన్యువులతో సంబంధం లేదని చెప్తాడు. సో ఇలా వారసత్వవాదులు ఎవరు, పరిసరవాదులు ఎవరు, వాళ్ళు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఆ క్రమంలో వాళ్ళు రాసిన బుక్స్ ఏంటి. గార్డన్ అని రాస్తాడు, హెరిడిటరీ జీనియస్ అనేటువంటి బుక్ రాస్తాడు. సో ఇలాంటి అంటే వారసత్వమే ప్రధాన పాత్ర వహిస్తుంది పెరుగుదల మరియు వికాసంలో అని చెప్పే శాస్త్రవేత్తలు ఎవరు, వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు ఏంటి. అలాగే లేదు గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో వారసత్వం కంటే పరిసరాల ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పిన పరిసరవాదులు ఎవరు, వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏంటి, వాళ్ళు రాసిన పుస్తకాలు అని చదవాలి. అండ్ అగైన్ అనదర్ ఇంపార్టెంట్ ఏరియా ప్రెగ్నెన్సీ కేర్. ఇది తెలుగులో ఏమంటారు, ఫ్యాక్టర్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పెరుగుదల మరియు వికాసానికి సంబంధించిన కారకాలు. తర్వాత ప్రెగ్నెన్సీ కేర్ అండ్ కాంప్లికేషన్స్ క్రిటికల్ పీరియడ్స్ ఇన్ డెవలప్మెంట్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రెగ్నెన్సీ కేర్. సో మన ఇండియాలో ఇప్పటికీ ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా చూస్తే మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అధికంగా ఉన్నటువంటి దేశాల్లో మనది ఒకటి. ప్రతి 1,00,000 ప్రసవాలకు గాను చనిపోతున్నటువంటి చిన్న తల్లుల సంఖ్య. అలాగే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అధికంగా ఉంది. నియోనటల్ మోర్టాలిటీ రేట్ అధికంగా ఉన్నటువంటిది. సో ఇవన్నీ కూడా మనకి ప్రీనాటల్ కేర్ ఎలా అందిస్తున్నాము, పోస్ట్ నాటల్ కేర్ ఎలా అందిస్తున్నాము అనే దాన్ని ఆధారం చేసుకునే ఉంటుంది. ఇప్పటికీ నాన్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఇంకా సుమారు 25% జరుగుతూ ఉన్నాయి. నాన్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే గృహాల వద్ద డెలివరీలు జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి కారణాలను దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృత్వ అభయాన్ పథకాన్ని, ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజన పథకాన్ని, తెలంగాణలో కేసీఆర్ కిట్ అనేటువంటి పథకాన్ని, అలాగే ప్రధానమంత్రి మాతృ వందన యోజన అనేటువంటి ప్రీనాటల్ పోస్ట్ నాటల్ కేర్కు సంబంధించిన పథకాలను ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే లక్ష్య అనేటువంటి ప్రోగ్రామ్ తోటి లేబర్ రూమ్, డెలివరీ రూమ్లో అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నారు. సో ఇవన్నీ మీకు హెల్త్ స్కీమ్స్ చెప్పినప్పుడు అందులో కవర్ అవుతాయి, నెక్స్ట్ యూనిట్లో ఉంటాయి. సో ఇక్కడ ప్రెగ్నెన్సీ కేర్ ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా ట్రైబల్ ప్రాంతాల్లో, ఐసోలేటెడ్ ప్రాంతాల్లో, రివరైన్ నదీ తీర ప్రాంతాల్లో, తర్వాత కొండ ప్రాంతాల్లో ప్రెగ్నెన్సీ కేర్ అనేది అప్ టు ద మార్క్ లేదు. ముఖ్యంగా వీకర్ సెక్షన్స్లో, వల్నరబుల్ సెక్షన్స్లో, ట్రైబల్స్లో, బలహీన వర్గాలు. కాబట్టి మనకు ఎన్ఆర్హెచ్ఎం గైడ్లైన్స్ ప్రకారం ప్రెగ్నెన్సీ కేర్ మినిమం ఏమి ఉండాలి, ఎన్ని ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవాలి, మినిమం ప్రినాటల్ చెకప్స్ ఎన్ని ఉండాలి, తల్లి యొక్క బరువు ఎంత ఉండాలి, న్యూట్రియంట్ ఫుడ్ ఎంత మారాలి, రికమెండరీ డైటరీ అలవెన్స్ ప్రకారం ఒక స్త్రీ గర్భిణీ స్త్రీగా మారిన తర్వాత ఫుడ్లో తీసుకోవాల్సినటువంటి చేంజెస్ ఏంటి, అందులో భాగంగా రికమెండెడ్ డైటరీ అలవెన్స్ ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ వాళ్ళు చెప్పినటువంటి రికమెండరీ డైటరీ అలవెన్స్ ఏంటి, దాంతోపాటు ఎస్టిమేటెడ్ యావరేజ్ రిక్వైర్మెంట్ ఏంటి ప్రెగ్నెంట్ ఉమెన్కి. సో ప్రెగ్నెంట్ ఉమెన్కు ప్రొవైడ్ చేయాల్సినటువంటి మినిమం కేర్ ఏంటి. సో ఇవన్నీ కూడా ఇందులో చదవాలి. దాంతోపాటు అందులో కనిపించే ప్రెగ్నెన్సీ టైంలో కనిపించేటువంటి కాంప్లికేషన్స్, ముఖ్యంగా టీటీ ఇంజెక్షన్స్, ఐఎఫ్ఏ, ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు, ప్రీనాటల్ చెకప్స్, ఇలాంటి అంశాలతో పాటు కాంప్లికేటెడ్ లక్షణాలు ఏమైనా ఉంటే, ప్రీ ఎక్లాంప్సియా లక్షణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే హెవీ హెమరేజ్ ఏమైనా ఉందా, లేదా సడన్ ఫీటల్ మూమెంట్స్ ఏమైనా స్టాప్ అయిపోయినాయి. సో ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే, సో అట్లాంటి ఓవర్ వెయిట్, ఎస్టిమేషన్ కంటే ఓవర్ వెయిట్ ఎక్కువగా ఉందా, లేదా మనకు యావరేజ్ వెయిట్ పెరగాల్సినంత పెరగకుండా ఉండడమా, దానికోసం ఏం చేస్తారు, కడుపులో పాప సరిగ్గా ఉందా లేదా అని చెప్పేసి ఫీటల్ మూమెంట్ కోసం ఒక టెస్టులు ఉంటాయి, ఫీటల్ మూమెంట్ టెస్టులు చేస్తారు. సో అట్లాంటి టెస్టులు ఏమున్నాయి, అసలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కోసం ఎన్ఆర్హెచ్ఎం వాళ్ళు ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ మెకానిజం ఎలా ఉంది, ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన బాధ్యత ఏంది, ఇందులో ఆశా వర్కర్ యొక్క పాత్ర ఏంది, ఏఎన్ఎం యొక్క పాత్ర ఏంది, ఎన్ఆర్హెచ్ఎం యొక్క పాత్ర ఏంది, రైట్.
సో ఇవన్నీ అంశాలన్నీ మనం ప్రెగ్నెన్సీ కేర్ అండ్ కాంప్లికేషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అండ్ అగైన్ ఇక్కడే ఇచ్చాడు క్రిటికల్ పీరియడ్స్ ఇన్ డెవలప్మెంట్. క్రిటికల్ పీరియడ్స్ ఇన్ డెవలప్మెంట్ అంటే జైగోట్ ఏర్పడినప్పటి నుంచి, సంయుక్త బీజం ఏర్పడినప్పటి నుంచి సో డెలివరీ అయ్యేంత వరకు ఆ దశలో గర్భస్థ శిశువు యొక్క పెరుగుదలకు సంబంధించి పీరియడ్ ఆఫ్ జైగోట్లో ఎట్లా ఉంది, తర్వాత పీరియడ్ ఆఫ్ ఎంబ్రియోలో ఎలా ఉంది, పీరియడ్ ఆఫ్ ఫీటస్లో 3 దశలు. జైగోట్ దశ తర్వాత వచ్చేటువంటి దశని మనం పీరియడ్ ఆఫ్ ఎంబ్రియో అంటాం. పీరియడ్ ఆఫ్ ఎంబ్రియో తర్వాత వచ్చినటువంటి దశను పీరియడ్ ఆఫ్ ఫీటస్ అంటాం. ఆ ఫీటస్ దశలో ఫీటస్ మూమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా, లేకపోతే అబ్నార్మల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, దానికోసం ఎలాంటి టెస్టులు చేయాలి, ముఖ్యంగా ఎన్ఆర్హెచ్ఎంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న సర్వీసెస్లో భాగంగా దాన్ని భాగం చేసుకొని చదవాలి. ప్రైవేట్ హాస్పిటల్ని ఆదర్శంగా తీసుకొని కాదు, ఎందుకంటే మనకి ఎన్ఆర్హెచ్ఎం గైడ్లైన్స్ ఉంటాయి. సో దాని ప్రకారం చూడాలి. సో ఇందులో భాగంగా నర్వస్ సిస్టమ్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది, ఫీటల్ మూమెంట్స్ ఎప్పుడు ఏర్పడతాయి, హార్ట్ బీట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఓకే, ఈ 3 లేయర్స్లో అవుటర్ లేయర్ నుంచి ఎలాంటి ఆర్గన్స్ డెవలప్ అవుతాయి, మిడ్ లేయర్ నుంచి ఎలాంటి ఆర్గన్స్ డెవలప్ అవుతాయి, లోపటి త్వచం 3 త్వచాలు ఉంటాయి అన్నమాట. ఆ 3 త్వచాల్లో ఒక్కొక్క త్వచ నుంచి ఎలాంటి అవయవాలు డెవలప్ అవుతాయి. సో ఇలాంటి అంశాలన్నీ కూడా పిల్లల్లో కడుపులో రక్త ప్రసరణ వ్యవస్థ వాళ్ళు ఎప్పుడు ప్రారంభమవుతుంది, లిమ్స్ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సో కిక్కింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా క్రిటికల్ పీరియడ్స్ డెవలప్మెంట్లో భాగంగా చూడాలి. సో మీరు ఇది చదివేటప్పుడు ఏ కోణంలో చదవాలంటే ఒక గైనకాలజిస్ట్ కోణంలో కాకుండా ఎన్ఆర్హెచ్ఎం మరియు బలహీన వర్గాల ప్రజలకు అందిస్తున్న సేవల కోణంలో చదవాలి, రైట్. అండ్ అగైన్ ద నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ బర్త్, జనన విధానాలు, కాంప్లికేషన్స్ డ్యూరింగ్ డెలివరీ, రైట్. ఇదొకటి కొంచెం టెక్నికల్ ఏరియా. సో నార్మల్ డెలివరీనా, సహజ సిద్ధంగా జరిగేటువంటిదా, లేకపోతే సిజేరియన్ సెక్షన్ ద్వారా జరిగేటువంటిదా, లేకపోతే ఇన్స్ట్రుమెంటల్ బర్త్ లేదా ట్రాన్స్జర్వ్ బర్త్, అంటే అడ్డం తిరిగినటువంటి శిశువు ఉన్నాడా, లేకపోతే అసాధారణ చలనం ఏమైనా జరుగుతూ ఉందా, లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ హెల్ప్తో చేయాల్సి ఉందా, సి సెక్షన్తో చేయాల్సి ఉందా. సో దెర్ ఆర్ సర్టెన్ టైప్స్ ఆఫ్ బర్త్స్. ఆ సర్టెన్ టైప్స్ ఆఫ్ బర్త్స్ చదువుతంతో పాటు ఆ సర్టెన్ టైప్స్ ఆఫ్ బర్త్స్లో ఒక్కొక్క దాంట్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు ప్రీమెచ్యూర్ డెలివరీలో ఉండే పిల్లలకి తల్లికి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, తర్వాత లేట్ డెలివరీస్లో ఉండే పిల్లలకు మరియు తల్లికి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, సి సెక్షన్ పిల్లలు జన్మించినప్పుడు సి సెక్షన్ పిల్లల్లో తర్వాత వికాసంలో వచ్చేటువంటి సమస్యలు ఏంటి, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ జరిగినప్పుడు పిల్లల్లో వికాసానికి సంబంధించిన సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఏమి ఉంటాయి, అట్లాంటివన్నీ కూడా టైప్స్ ఆఫ్ బర్త్ చదవాలి. అలాగే కాంప్లికేషన్ డ్యూరింగ్ డెలివరీ. సో చాలా రేర్ కేసుల్లో కనిపించేటువంటి కాంప్లికేషన్స్, ప్రీ ఎక్లాంప్సియా, పోస్ట్ ఎక్లాంప్సియా, అండ్ అగైన్ పోస్ట్ పార్టమ్ హెమరేజ్, తీవ్రమైన రక్తస్రావం జరగడం. సో ఇలాంటి కొన్ని దాని రిలేటెడ్ కొన్ని టెక్నికల్ అంశాలు మీరు ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ అగైన్ నెక్స్ట్ టాపిక్, పోస్ట్ నాటల్ కేర్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్, అంటే శిశు జననం తర్వాత ఇందులో ముఖ్యంగా ఎలాంటి టీకాలు ఇవ్వాలి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇమీడియట్గా ఎప్పుడు స్టార్ట్ చేయాలి, పిల్లవాడికి స్నానం ఎప్పుడు పోయించాలి, రైట్, మదర్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి న్యూట్రియంట్ ఫుడ్ తీసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి మేమైతే లాక్టేటింగ్ మదర్ అవుతుంది కదా, సో ఈ లాక్టేటింగ్ మదర్ రికమెండరీ డైటరీ ఎలిమెంట్స్ ప్రకారం ఎస్టిమేటెడ్ యావరేజ్ రిక్వైర్మెంట్ ప్రకారం ఫుడ్లో ఎలాంటి మార్పులు తీసుకోవాలి అనే అంశాలు అధ్యయనం చేయాలి. పుట్టిన శిశువు, కేర్ ఆఫ్ న్యూ బార్న్, శిశువు నూతనంగా జన్మించిన శిశువు యొక్క సంరక్షణ, ఇలాంటి టెంపరేచర్ వాళ్ళు అడ్జస్ట్ అవుతారు, ఏమైనా వాళ్ళ అనాక్సియా ప్రాబ్లం ఏమైనా ఉందా, అటాక్సియా ప్రాబ్లం ఏమైనా ఉందా, ముఖ్యంగా ప్రీమేచ్యూర్ డెలివరీ జరిగినప్పుడు, ఇన్స్ట్రుమెంటల్ బర్త్స్ జరిగినప్పుడు ఇట్లాంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాంటి అంశాలు చదవాలి. ఇమీడియట్గా కేర్ ఆఫ్ న్యూ బార్న్లో ముఖ్యంగా పుట్టినప్పుడు వెంటనే వేసేటువంటి టీకాలు, ఇమ్యునైజేషన్ ఇష్యూస్ చూడాలి, ఇమ్యునైజేషన్ కవరేజ్ ఏమేమి ఉంటుందో చూడాలి. అండ్ అగైన్ అందుకే ఇక్కడ ఇచ్చాడు ఇమీడియట్గా ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్, తల్లిపాల యొక్క ప్రాముఖ్యత, ముఖ్యంగా కొలెస్ట్రామ్ యొక్క 3 రూపాయలు అంటాం కదా. సో డెలివరీ అయిన తర్వాత వెంటనే పాలు ఇచ్చేటువంటి అవగాహన మన భారతదేశంలో ఇంకా చాలా తక్కువ మందికి ఉంది. అది ఎన్ఎఫ్హెచ్ సర్వేలో కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. పుట్టిన తర్వాత ఎన్ని రోజులకు పిల్లలకు పాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు అన్నప్పుడు చాలామంది కొలెస్ట్రాల్ మిస్ అవుతున్నారు పిల్లలు. ఆ కొలెస్ట్రాల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, కొలెస్ట్రాల్లో ఉండేటువంటి న్యూట్రియంట్స్ ఏంటి, కొలెస్ట్రాల్ మిస్ అయినప్పుడు పిల్లలకు ఎలాంటి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ ఇవ్వడం వల్ల పిల్లల ఇమ్యూనిటీ చాలా బూస్టప్ అవుతుంది, రైట్.
సో పిల్లలు ఎంత తొందరగా పుట్టిన తర్వాత ఎంత తొందరగా తల్లి పాలకి అలవాటు చేస్తే అంత తొందరగా వాడు అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంత లేట్ అయినా కొద్దీ వాడిలో ఓకే పాలను గ్రహించేటువంటి సామర్థ్యం, పాలను తీసుకునేటువంటి బెస్ట్ సకింగ్ హ్యాబిట్కి వాడు అడాప్ట్ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి పుట్టిన వెంటనే మ్యాక్సిమం తక్కువ సమయం, ఈవెన్ ఆపరేషన్ జరిగినా సరే చాలా తక్కువ సమయంలోనే బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయాలి. అలాగే ఎన్ని రోజులు మనకి జనరల్గా 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, పూర్తిగా తల్లిపాల మీదనే 6 నెలల పాటు ఆధారపడాలి. సో ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయవచ్చు, బట్ 6 నెలల వరకు మాత్రం వాడికి ఎలాంటి ఘనాహారం ఇవ్వకుండా 6 నెలల వరకు తల్లిపాల మీద డిపెండెంట్గా ఉంచాలి. 6 నెలల తర్వాత చిన్నగా ఘనాహారాన్ని అందించడం అనేది ప్రారంభించాలి. ఆ వీనింగ్లో భాగంగా ఐసిడిఎస్లో మనకు వీనింగ్ ఫుడ్ కింద ఏమి ఇస్తున్నారు, సో మన గృహంలో వీనింగ్ ఫుడ్ కింద మనం ఏం చేయొచ్చు. సో దాంతోపాటు ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నాడు కాబట్టి బాటిల్ ఫీడింగ్కి బ్రెస్ట్ ఫీడింగ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో బ్రెస్ట్ ఫీడింగ్ అన్నప్పుడు తల్లిపాలలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ యొక్క ప్రాముఖ్యత అడగచ్చు. రేపు పొద్దున తల్లిపాలలో 100 ml ఎన్ని ప్రోటీన్స్ లభిస్తాయి, ఎంత వైటమిన్ రకరకాల వైటమిన్స్ ఏ మోతాదులో లభిస్తాయి, కార్బోహైడ్రేట్స్ ఏ మోతాదులో లభిస్తాయి. సో కాబట్టి మనకి ఐసీఎంఆర్ వాళ్ళు మెజర్ చేసినటువంటి 100 ml మదర్స్ మిల్క్లో లభించేటువంటి పోషకాలు ఏంటి తెలుసుకోవాలి. సో అండ్ అగైన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ న్యూ బార్న్, జన్మించిన శిశువు యొక్క లక్షణాలు వాడు అడగచ్చు. పుట్టినప్పుడు పిల్లవాడికి పుట్టగానే రంగుల ప్రపంచం కనబడదు, బ్లాక్ అండ్ వైటే కనబడుతుంది. విజన్ బ్లర్గా ఉంటుంది, క్లియర్ కనపడదు. అలాగే చెవులు సరిగ్గా పనిచేయవు పుట్టగానే, ఎందుకంటే ఆ చెవుల్లోకి గర్భంలో ఉన్నప్పుడు కొన్ని స్రావాలు చెవుల్లోకి వెళ్ళి అవి పూర్తిగా ఇంకా డ్రై అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. అందువల్ల సౌండ్స్ చెవులు కూడా సరిగ్గా పనిచేయవు. స్కిన్ మాత్రం బాగా పనిచేస్తుంది, నోస్ బాగా పనిచేస్తుంది, రైట్. సో ఇలా ఏ సెన్సారీ ఆర్గాన్స్ యాక్టివ్లో ఉంటాయి, ఏ సెన్సారీ ఆర్గాన్స్ సబ్ యాక్టివ్గా ఉంటాయి, ఇలాంటి విషయాలను న్యూబార్న్ కేర్లో భాగంగా మనం అధ్యయనం చేయాలి. అలాగే ప్రీమెచ్యూర్ డెలివరీ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే, గర్భావధి కాలం పూర్తవక ముందే జన్మించినటువంటి శిశువు, దానికి గల కారణాలు, ప్రీమెచ్యూర్ డెలివరీకి గల కారణాలు. ఒకవేళ ప్రీమెచ్యూర్ డెలివరీ అయినప్పుడు ఆ బేబీకి వచ్చేటువంటి కాంప్లికేషన్స్, అటాక్సియా కావచ్చు. సో ఇట్లాంటి వాటిని టెంపరేచర్కి అడ్జస్ట్ అవ్వడం కావచ్చు. పుట్టగానే పిల్లవాడు ఫస్ట్ ఇక్కడ టెంపరేచర్కి అడ్జస్ట్ కావాలి, గురుత్వాకర్షణ శక్తికి అడ్జస్ట్ కావాలి. అప్పటిదాకా ప్రొటెక్టివ్గా ఉన్నాడు, వాడికి రెడీమేడ్ ఫుడ్ అందుతుంది. అప్పటిదాకా తల్లి కడుపులో వాడికి విసర్జక అవయవాలు పనిచేయాల్సిన పని లేదు, తినడానికి సంబంధించిన అవయవాలు పనిచేయాల్సిన పని లేదు. మొత్తం మదర్ నుంచి ఇన్పుట్ వస్తుంది, మదర్కే మళ్ళీ అవుట్పుట్ వెళ్తుంది అంబలికల్ కార్డు ద్వారా. సో కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు వాడు పుట్టగానే శ్వాస తీసుకునేటువంటి కెపాసిటీ డెవలప్ చేసుకోవాలి, టెంపరేచర్కి అడ్జస్ట్ అయ్యే కెపాసిటీ డెవలప్ చేసుకోవాలి కదా. సో ఈ అడ్జస్ట్మెంట్స్ ఏముంటాయి, ఈ అడ్జస్ట్మెంట్కి లోన్ అవ్వడం వల్లనే పుట్టగానే పిల్లల్లో కొద్ది రోజుల వరకు పెరుగుదల అనేది ఉండదు, ఇంకా బరువు తగ్గుతారు. పుట్టిన తర్వాత కొద్ది రోజులు బరువు తగ్గుతారు, అంటే వాడి శరీరం బాహ్య ప్రపంచానికి అడ్జస్ట్ కావడానికి సరిపోతుంది, పెరుగుదల మీద ఫోకస్ చేసేంత ఉండదు. సో కాబట్టి పుట్టినటువంటి వెంటనే పిల్లల లక్షణాలు, దాంతోపాటు ప్రీమెచ్యూర్ బేబీ యొక్క లక్షణాలు. అండ్ అగైన్ డెవలప్మెంట్ డ్యూరింగ్, ఇక్కడ నేను బ్రాకెట్ ఖాళీగా పెట్టాను, ఇన్ఫాన్సీ టు ఓల్డ్ ఏజ్ వరకు. డెవలప్మెంట్ డ్యూరింగ్ ఇన్ఫాన్సీ అంటే ప్రతి దశలో, ఇప్పుడు మన ఎలిజబెత్ హర్లాక్ 10 స్టేజెస్ అనుకున్నాం కదా, ఈ 10 స్టేజెస్లో ఇన్ఫాన్సీలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, నియోనటల్ స్టేజ్, దాని తర్వాత ఇన్ఫాన్సీలో ఎలాంటి లక్షణాలు, బేబీహుడ్లో ఎలాంటి లక్షణాలు, ఎర్లీ చైల్డ్హుడ్లో ఎలాంటి లక్షణాలు, లేదా ప్రీ చైల్డ్హుడ్లో ఎలాంటి లక్షణాలు, లేట్ చైల్డ్హుడ్లో ఎలాంటి లక్షణాలు, లేదా అంటే స్కూల్ ఏజ్ అంటాం అందులో ఎలాంటి లక్షణాలు, ప్యూబర్టీలో ఎలాంటి లక్షణాలు, అడాలసెన్స్లో ఎలాంటి లక్షణాలు, మళ్ళీ ఎర్లీ అడాలసెన్స్లో ఏం లక్షణాలు, లేట్ అడాలసెన్స్లో ఎలాంటి లక్షణాలు, మిడ్ అడాలసెన్స్లో ఎలాంటి లక్షణాలు, అడల్ట్హుడ్లో ఎలాంటి లక్షణాలు, ఎర్లీ అడల్ట్హుడ్లో ఎలాంటి లక్షణాలు, మిడిల్ అడల్ట్హుడ్లో ఎలాంటి లక్షణాలు, లేట్ అడల్ట్హుడ్లో ఎలాంటి లక్షణాలు, మిడిల్ ఏజ్లో ఎలాంటి లక్షణాలు, ఓల్డ్ ఏజ్లో ఎలాంటి లక్షణాలు, ఇవన్నీ మొత్తం కంప్లీట్గా 10 స్టేజెస్ తీసుకుని ప్రతి స్టేజ్లో కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఏముంది, ఎమోషనల్ డెవలప్మెంట్ ఏముంది, సోషల్ డెవలప్మెంట్ ఏముంది, లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఏముంది, సైకోమోటర్ డెవలప్మెంట్ ఏముంది, ఇవన్నీ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఏముంది, ఇన్ని రకాల వికాసాలు ఎలా ఉంటాయి. దీని నుంచి క్వశ్చన్స్ ఎలా అడగచ్చు, పిల్లల్లో ఏది తప్పు ఏది ఒప్పు అనేటువంటి నైతికత దండన ద్వారా మాత్రమే గ్రహించేటువంటి
దశ ఏది? లేదా అంతరాత్మ ప్రబోధం ద్వారా ఏది తప్పు ఏది సరి అయింది ఏది సరి అయింది కాదు అనేటువంటి పరిజ్ఞానం ఏ దశలో వస్తుంది కదా. అలాగే ఉద్వేగ వికాసం అనేది ఒక్కసారి ఉదుటున పెళ్ళుబికేటువంటి వికాసం వయస్సు ఏంటి? అన్ని రకాల దశల్లో అత్యధికంగా ఉద్వేగాలు ఉండేటువంటి దశ ఏంటి? లేదా సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క సైకో సెక్సువల్ డెవలప్మెంట్ థియరీ ప్రకారము ఓరల్ స్టేజ్ అనేది ఏ దశలో కనపడుతుంది, యానల్ స్టేజ్ అనేది ఏ దశలో కనపడుతుంది, ఇడిపస్ కాంప్లెక్స్ ఏ దశలో కనపడుతుంది, ఎలక్ట్రా కాంప్లెక్స్ ఏ దశలో కనపడుతుంది, లేకపోతే ఎరిక్ ఎరిక్సన్ చెప్పినటువంటి సైకో సోషల్ డెవలప్మెంటల్ స్టేజెస్ అన్నాడు ఆయన. ఈ ఎరిక్సన్ చెప్పినటువంటి సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ ప్రకారం ఏ దశలో సమగ్రత మరియు నిరాశ అనేటువంటి లక్షణం కనపడుతుంది, ఏ దశలో సన్నిహితత్వం ఏకాంతం అనేటువంటి భావన కనపడుతుంది, ఏ దశలో నమ్మకం మరియు అపనమ్మకం అనేటువంటి కాన్సెప్ట్ కనపడుతుంది. సో ఇలా డిఫరెంట్ డెవలప్మెంటల్ స్టేజెస్కి సంబంధించిన సిద్ధాంతాలు మనకున్నాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన సైకో అనాలిసిస్ థియరీ, సిగ్మండ్ ఫ్రాయిడ్ మరియు అన్నా ఫ్రాయిడ్ చెప్పినటువంటి సైకో సెక్సువల్ డెవలప్మెంట్ థియరీ, పియాజే చెప్పినటువంటి కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ, కోల్స్బర్గ్ చెప్పినటువంటి మోరల్ డెవలప్మెంట్ థియరీ, వైగాట్స్కి చెప్పినటువంటి లాంగ్వేజ్ గ్రామర్ థియరీ, ఎరిక్ ఎరిక్సన్ చెప్పినటువంటి సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ. సో ఇలా ఈ థియరీలన్నీ ఈ డెవలప్మెంటల్ స్టేజెస్తో ఇంటిగ్రేట్ చేస్తూ మనం చదువుకోవాలి. ఏ దశలో నిలబడతాడు, ఏ దశలో ముద్దు పలుకులు ఉంటాయి, ఏ వయసులో అర్ధరహిత శబ్దాలను పలుకుతాడు, ఏ దశలో వాక్యాలను పలకగలుగుతాడు, ఏ దశలో ఎవరి సహాయం లేకుండా ఏ వయస్సులో ఎవరి సహాయం లేకుండా నడవగలుగుతాడు, ఏ వయస్సులో కళ్ళను పూర్తిగా వినియోగించగలుగుతాడు, ఏ వయస్సులో మెట్లెక్కగలుగుతాడు, ఇలాంటివన్నీ ఏ వయస్సులో వాడికి టాయిలెట్ కంట్రోల్ యూరిన్ బ్లాడర్ మీద కంట్రోల్ వస్తుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ అగైన్ ఇన్ఫాంట్ స్టిమ్యులేషన్ అండ్ ఇంపార్టెన్స్ అండ్ మెటీరియల్స్. ఇన్ఫాంట్ స్టిమ్యులేషన్ అంటే శిశు ఉద్దీపన అంటారు తెలుగులో. శిశు ఉద్దీపన, దాని యొక్క ప్రాముఖ్యత మరియు ఎలాంటి మెటీరియల్స్ వాడాలి. శిశు ఉద్దీపన అంటే ఇంతకుముందే చెప్పాను, పిల్లల్లో మాట్లాడడానికి అవసరమైన జన్యువులు పిల్లల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం టైగర్ని తీసుకొచ్చి దానికి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా అది మాట్లాడదు, ఎందుకంటే దాని జన్యువుల్లో ఆ లక్షణాలు లేవు. ఇక్కడ చిన్న పిల్లల్లో మాట్లాడడానికి సంబంధించిన వారసత్వ లక్షణాలు ఉన్నాయి. ఉంటే సరిపోదు, దాన్ని మనం మోటివేట్ చేయాలి, స్టిమ్యులేట్ చేయాలి. వాడు మీనింగ్లెస్ సౌండ్స్ పలుకుతూ ఉన్నాడు, ఆ మీనింగ్లెస్ సౌండ్స్ని మనం అనుకరించాలి. అలా వాడి సౌండ్స్ని మనం అనుకరించినప్పుడు మన సౌండ్స్ని వాడు అనుకరిస్తాడు. మనం మాట్లాడే సౌండ్స్ని దాని యొక్క మీనింగ్ తెలియకున్నా సరే ఆ సౌండ్స్ని పలకడానికి ప్రయత్నిస్తాడు. తర్వాత దశలో ఆ సౌండ్స్ వెనకాల ఉన్న మీనింగ్ వాడికి తెలుస్తుంది. కాబట్టి జ్ఞానేంద్రియాల శిక్షణ, చెవులకు శిక్షణను ఇవ్వడం, కంటికి శిక్షణను ఇవ్వడం ద్వారా మాట్లాడడం నేర్చుకుంటాడు. ఎలా మాట్లాడుతున్నామో చూస్తాడు, వింటాడు, దాన్ని పలకరిస్తాడు. వస్తువులను ఎలా పట్టుకుంటున్నాము, చేతిలోకి ఎలా తీసుకుంటున్నాము, ఎలా ఓపెన్ చేస్తున్నాము, దాన్ని పరిశీలిస్తాడు, వాడు దాన్ని ఫాలో అవుతాడు. సో కాబట్టి వాడి చుట్టూ వాడిని స్టిమ్యులేట్ చేసేటువంటి వాతావరణం ఉండాలి. అందులో భాగంగా మాట్లాడే వాడికి ఆకర్షితుడవుతాడు. మాట్లాడుతూ మూమెంట్ ఉన్నటువంటి బొమ్మలకు ఎక్కువ ఆకర్షితుడవుతాడు కదా, రంగులు ఉన్న వాటికి ఎక్కువ ఆకర్షితుడవుతాడు. ఇలా మ్యాక్సిమం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ని ఉపయోగించి, నమూనాలను ఉపయోగించి, బొమ్మల్ని ఉపయోగించి పిల్లల్లో జ్ఞానేంద్రియ శిక్షణ ఇవ్వడం ద్వారా వాడిలో ఉన్నటువంటి జన్యువులు ఉత్తేజన చెంది తద్వారా వాడు ఆయా రంగాలకు చెందిన వికాసాన్ని మనకు కనిపిస్తాడు. సో అది ఎలా చేయాలి అనేటువంటి కోణంలో ఇక్కడ అడిగాడు. ఇన్ఫాంట్ స్టిమ్యులేషన్, దాని యొక్క ప్రాముఖ్యత మరియు మెటీరియల్స్. ఎలా పిల్లల్ని మనం ఎలా స్టిమ్యులేట్ చేయాలి, స్టిమ్యులేషన్ లేకపోతే ఏం జరుగుతుంది, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, స్టిమ్యులేషన్లో భాగంగా ఎలాంటి మెటీరియల్స్ వాడాలి అనేటువంటి కోణంలో అడుగుతున్నాడు. అండ్ అగైన్ DCCs, డే కేర్ సెంటర్స్. సో మనకి ఇప్పుడు పారిశ్రామిక సమాజం వచ్చిన తర్వాత, కుటుంబాలన్నీ విచ్ఛిన్న కుటుంబాలు అయిన తర్వాత, ఒకప్పుడు ట్రెడిషనల్ జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ట్రెడిషనల్ జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని చూసుకోవడానికి తాతమ్మ, నానమ్మ ఇట్లా వీళ్ళు చాలామంది ఉండేవారు. వాళ్ళందరూ పిల్లల యొక్క జాగ్రత్త చూసుకునేవారు. కానీ ఈ రోజుల్లో భర్త మరియు భార్య ఇద్దరు ఉద్యోగానికి వెళ్తున్నారు. తర్వాత లేదంటే వ్యవసాయ పనికే వెళ్తున్నారు అనుకోండి. ఇద్దరు భార్య మరియు భర్త వ్యవసాయ పనికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఎవరు చూసుకోవాలి? ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళు చూసుకునేవాళ్ళు, వృద్ధులు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు అన్ని నియోలోకల్ ఫ్యామిలీస్, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయి.
సో కాబట్టి వీళ్ళిద్దరు ఉద్యోగం చేయక తప్పదు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా. కాబట్టి పిల్లల్ని తీసుకెళ్ళి పిల్లల సంరక్షణ, వాటిని మనం డే కేర్ సెంటర్స్ అంటాం. ఈ డే కేర్ సెంటర్స్ ప్రైవేట్ రంగంలో ఉన్నాయి, పబ్లిక్ సెక్టార్లో ఏమున్నాయి. ఇప్పుడు మనకి ఐసిడిఎస్ కింద మధ్యప్రదేశ్లో మొట్టమొదటిసారిగా బాలశిక్ష కేంద్ర అనేటువంటి ఒక డే కేర్ సెంటర్స్ని, ఎక్స్క్లూజివ్గా డే కేర్ సెంటర్స్ని మధ్యప్రదేశ్లో బాలశిక్ష కేంద్ర అనేటువంటి డే కేర్ సెంటర్స్ని ఐసిడిఎస్లో భాగంగా ఇంట్రడ్యూస్ చేశారు. సో మిగతా ఐసిడిఎస్ సెంటర్లో కూడా డే కేర్ ఫెసిలిటీ అందించడం కూడా ఒక లక్ష్యం. ఇలా గవర్నమెంట్ సెక్టార్లో డే కేర్ సెంటర్లు ఏమున్నాయి, ప్రైవేట్ సెక్టార్లో ట్రెండ్ ఏముంది, ఆ డే కేర్ సెంటర్లో ఎలాంటి మెటీరియల్స్ వాడాలి, ఎలాంటి ప్రాక్టీసెస్ ఉండాలి అనేటువంటి కోణంలో మనం ఇక్కడ అధ్యయనం చేయాలి. అండ్ నెక్స్ట్ టాపిక్, డెవలప్మెంటల్ డిలేస్ డ్యూరింగ్ ఇన్ఫాన్సీ. నాట్ ఓన్లీ ఇన్ఫాన్సీ టు అడల్ట్హుడ్ వరకు, వయోజన వయస్సు వచ్చేంత వరకు, 21 సంవత్సరాలు వచ్చేంత వరకు డెవలప్మెంటల్ డిలేస్ ఏమున్నాయి అంటే వాడు పూర్వ బాల్య దశకు వచ్చేసరికి వాడికి మాట్లాడడం రావాలి, పర్ఫెక్ట్గా పదాలను ఉపయోగించడం రావాలి. పూర్వ బాల్య దశ అయిపోయింది, దాన్ని ఏమంటారు, పూర్వ బాల్య దశ అయిపోయింది అంటే ఎర్లీ చైల్డ్హుడ్ అయిపోయింది. 2 to 6 years దాటింది, ఇంకా మనకి మాటలు పలకడం వస్తలేదు అంటే వాడు స్పీచ్లో వెనుకబడ్డాడు, భాషను ఉపయోగించడం వెనుకబడుతున్నాడు, భాషను అర్థం చేసుకోవడం వెనుకబడుతున్నాడు. 6వ తరగతి 10 yearsకి వచ్చాడు, వాడికి దాని ఏమంటారు, కూడికలు రావట్లేదు, గుణింతాలు రావట్లేదు, లెక్కల్లో వెనుకబడుతున్నాడు, డిస్కాలిక్యులియా ఉంది, లేదా వాడి చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోతున్నాడు, మెంటల్ రిటార్డేషన్ ఏమైనా ఉండొచ్చు, వాడు ఒంటరిగా ఉంటున్నాడు, మిగతా వాళ్ళతో కలవట్లేదు. సో తన చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోవట్లేదు, తన చుట్టూ ఉన్న వాళ్ళని వస్తువులుగా ట్రీట్ చేస్తున్నాడు, ఆటిజం ఉండొచ్చు. సో ఇలాంటి కారణాలను, ఇలాంటి వ్యాధుల్ని ఎక్కడ మనం డెవలప్మెంటల్ డిలే అంటే పర్టికులర్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇన్ఫాన్సీలో చూపెట్టాల్సిన లక్షణాలు కొన్ని ఉంటాయి, ఎర్లీ చైల్డ్హుడ్లో చూపెట్టే లక్షణాలు కొన్ని ఉంటాయి, లేట్ చైల్డ్హుడ్లో చూపెట్టే లక్షణాలు కొన్ని ఉంటాయి. ఆ దశకు పిల్లవాడు వచ్చిన తర్వాత కూడా ఆ దశలో చూపెట్టవలసినటువంటి వికాసాలను చూపెట్టలేనట్టయితే, లేదా వికాసాలను చూపెట్టడంలో పూర్తిగా సఫలం చెందకుండా వెనుకబడి ఉన్నట్టయితే దాన్ని మనం డెవలప్మెంటల్ డిలే అంటాం. ఆ డెవలప్మెంటల్ డిలే ఇన్ఫాన్స్లో మాత్రమే కాదు, అడల్ట్హుడ్ వరకు డెవలప్మెంటల్ డిలేస్ ఏమున్నాయి, ఆ లక్షణాలు ఏంటి, ఒకవేళ అలాంటి లక్షణాలు ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు, ముఖ్యంగా లెర్నింగ్ డిజార్డర్స్ కదా, హ్యాబిట్ డిజార్డర్స్ ఏమున్నాయి, ఆటిజం లాంటి సమస్యలు ఏమున్నాయి, మెంటల్ రిటార్డేషన్ లాంటి సమస్యలు ఏమున్నాయి, ఇలాంటివన్నీ చూడాలి. అండ్ అగైన్ ఎర్లీ చైల్డ్హుడ్ అని స్పెషల్గా మెన్షన్ చేశాడు, మనం ఇక్కడే చూడాలి. ఎక్కడ ఏమన్నాం మనం, డెవలప్మెంట్ డ్యూరింగ్ ఇన్ఫాన్సీ టు ఓల్డ్ ఏజ్ అన్నాం కదా. సో ఈ క్రమంలోనే మనం ఎర్లీ చైల్డ్హుడ్ గురించి చదువుతాం, ఇన్ఫాన్సీ నియోనెట్ స్టేజ్ గురించి చదువుతాము, ఎర్లీ చైల్డ్హుడ్ చదువుతాము, లేట్ చైల్డ్హుడ్ గురించి చదవాలి, అడల్ట్హుడ్ గురించి చదవాలి, ప్యూబర్టీ గురించి చదవాలి, మిడిల్ ఏజ్ గురించి చదవాలి, అన్ని రకాల దశలు ఇక్కడ చదవాలి. కాకపోతే ఇక్కడ ఏదో స్పెషల్గా మళ్ళీ ఈసీ పీరియడ్ అన్నాడు, అంటే ఎర్లీ చైల్డ్హుడ్ పీరియడ్ అన్నాడు. ఎర్లీ చైల్డ్హుడ్ పీరియడ్ అనేది ఎందుకు స్పెషల్గా మెన్షన్ చేశాడంటే, వ్యక్తి యొక్క భావి వికాసానికి కావలసినటువంటి అన్ని రకాల పునాదులు ఎర్లీ చైల్డ్హుడ్లోనే పడతాయి. కాబట్టి అందువల్లనే ఎర్లీ చైల్డ్హుడ్కి ఉన్నటువంటి ప్రాముఖ్యత వల్ల దీన్ని స్పెషల్గా ఇచ్చినట్టున్నాడు. నాట్ ఓన్లీ ఎర్లీ చైల్డ్హుడ్ పీరియడ్, మిగతా వికాస దశలన్నీ చదవాలి. సో అందులో భాగంగా ఏమన్నాడు, ఎర్లీ చైల్డ్హుడ్లో ఆటల యొక్క పాత్ర. ఎర్లీ చైల్డ్హుడ్లోనే మొట్టమొదటిసారిగా వాడి కుటుంబాన్ని వదిలిపెట్టి సమాజంలోకి వచ్చి సామాజీకరణ ప్రక్రియ మొదలు పెడతాడు. అప్పటి వరకు వాడికి సమాజం అంటే కుటుంబమే, కుటుంబాన్ని దాటి బయట ప్రపంచానికి మొట్టమొదటిసారిగా పూర్వ బాల్య దశలో అంగన్వాడీ సెంటర్లో అడుగు పెడతాడు. అక్కడ పిల్లలతో కలిసి గ్యాంగ్ ఏజ్లోకి ఎంటర్ అవుతాడు, అంటే బృంద కార్యక్రమాలు, మిగతా పిల్లలతో కలిసి ఒక సామాజిక జీవనాన్ని ఎలా కొనసాగించాలి అనేటువంటి పునాది అక్కడి నుంచి పడుతుంది. దానికి ప్రధానమైనటువంటి పాత్ర ఆటలు కేవలం బృంద జీవనానికి, సామాజిక జీవనానికి మాత్రమే కాకుండా శారీరక వికాసానికి, చలన వికాసానికి, సంతోషానికి, ఆనందానికి, ఉద్వేగ వికాసానికి, ప్రజ్ఞా వికాసానికి, లెక్కలు చేయడానికి కదా, నీకు ఎన్ని పాయింట్లు వచ్చినాయి 3, ఇంకొక పాయింట్ వచ్చింది 4 అంటే యాడింగ్ నేర్చుకుంటుంది. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎబిలిటీస్ అనేవి మనకి ప్లే మెథడ్ ద్వారా మనం అందించవచ్చు. కాబట్టి ఆటలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఆటల యొక్క ప్రాముఖ్యత అనేటువంటి కోణంలో కూడా అందుకే అన్నాడు ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లే ఇన్ డెవలప్మెంట్ అన్నాడు. కాబట్టి వికాసంలో ఆటల యొక్క ప్రాముఖ్యతని గురించి కూడా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అండ్ అగైన్ నెక్స్ట్ వన్, శిశువు అధ్యయన పద్ధతులు, మెథడ్స్ ఆఫ్ చైల్డ్ స్టడీ. శిశువు అధ్యయన పద్ధతులు, శిశువులో ప్రవర్తన సరిగా ఉందా, శిశువు ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉన్నాడు, ఎలాంటి అలవాట్లను కలిగి ఉన్నాడు, ఇతరులతో ఎలాంటి నడవడికను చూపెడుతున్నాడు,
ఇలాంటివన్నీ శిశువును మనం స్టడీ చేయడం. దెర్ ఆర్ సర్టెన్ మెథడ్స్ ఇన్ సైకాలజీ టు స్టడీ అబౌట్ ద చిల్డ్రన్. వాటిని మనం ప్రొజెక్టివ్ మెథడ్స్ అంటాం, నాన్ ప్రొజెక్టివ్ మెథడ్స్ అంటాం. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేస్ స్టడీ, వ్యక్తి అధ్యయన పద్ధతి, తర్వాత అబ్జర్వేషన్స్, మళ్ళీ పరిశీలన, పిల్లవాడిని పరిశీలించి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పరిశీలనలో పార్టిసిపెంట్ అబ్జర్వేషను, నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషను, వన్ వే అబ్జర్వేషను, అలాగే ప్రయోగాలు చేసి పిల్లల మీద ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ చేయొచ్చు. అలాగే పిల్లల యొక్క రికార్డులు అన్నీ మనం పరిశీలించి చూడొచ్చు. పిల్లల్ని ఇంటర్వ్యూ మెథడ్ ద్వారా వాళ్ళకి క్వశ్చన్లు వేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి మనకి పిల్లల్ని అధ్యయనం చేయడానికి. ఆ మెథడ్స్ ఏంటో అవి చూడాలి, అడగచ్చు. పిల్లల్ని అధ్యయనం చేయడంలో ఈ క్రింది వల్ల ఏది ఉపయుక్తంగా ఉంటుంది, లేదా పరిశీలన పద్ధతి యొక్క పరిమితులు ఏంటి, లేదా సహభాగి పరిశీలన అంటే పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ యొక్క పరిమితులు ఏంటి, నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ యొక్క పరిమితులు ఏంటి. పిల్లవాడితో కలిసి మనం ఆటలు ఆడుతున్నాం, పిల్లవాడితో కలిసి ఉన్నాం, మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వాడు ఏం చేస్తాడు, అయ్యో టీచర్ మనతోటే ఉంది, లేదా అంగన్వాడీ టీచర్ మనతోటే ఉంది అని చెప్పేసి వాడు కంట్రోల్డ్ బిహేవియర్ చూపెడతాడు. మనం లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది బిహేవియర్, మనం ఉన్నప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది. వాడి నిజమైన బిహేవియర్ రావాలంటే వాడిని నిజమైనటువంటి పరిస్థితిలో పెట్టి మనం అధ్యయనం చేయాలి. మనం ఉండేసరికి వాడు ఎట్లా కంట్రోల్లో ఉంటాడు. మనం లేకుండా వాడిని పరిశీలించాలి. మనం లేకుండా వాడిని ఎట్లా పరిశీలిస్తాం. కాబట్టి పిల్లల్ని ఒక దగ్గర వదిలేసి వాళ్ళ చుట్టూ ఏముంటుందంటే బయట ఎవరున్నారో కనిపించరు వారికి, కానీ లోపల ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారో మనకు కనిపిస్తారు. సో అప్పుడు మనం బయట నుంచి చూసినప్పుడు మనకు పిల్లలు కనపడతారు, కానీ పిల్లలకు మనం కనపడం కదా. అప్పుడు వాడు నిజమైన ప్రవర్తన ఏంటో మనకు బయటకు వస్తుంది. అందరి పిల్లల మధ్య వాడు నిజమైన ప్రవర్తన బయటకు వస్తుంది. మనం అక్కడ నిలబడ్డప్పుడు ఏమైతే మనం చూసినప్పుడు మన బిహేవియర్ కంట్రోల్లో ఉంటుంది. సో ఇలాంటి వన్ వే అబ్జర్వేషన్స్ దీన్ని మనం గెస్సెల్ అనేటనే చేశాడు దీన్ని ప్రయోగం. సో ఇలాంటివన్నీ అబ్జర్వేషన్ మెథడ్స్ ఏంటి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అబ్జర్వేషన్ మెథడ్స్ ఏమున్నాయి, ఇంటర్వ్యూ మెథడ్ ఏముంది, కేస్ స్టడీ మెథడ్ ఏం చెప్తుంది, క్యుములేటివ్ రికార్డ్స్ ఏం చెప్తుంది, అనాక్డోటల్ రికార్డ్స్ ఏం చెప్తున్నాయి, ఇవన్నీ కూడా మనం చూడాలి. సో దాంతోపాటు ప్రతి మెథడ్ యొక్క మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అనేటువంటి కోణంలో కూడా మనం అధ్యయనం చేయాలి. సో దీని తర్వాత డిసిప్లినరీ ప్రాక్టీసెస్, పిల్లల్లో క్రమశిక్షణ ఎలా పెంచవచ్చు, ఆటల ద్వారా క్రమశిక్షణ ఎలా పెంచవచ్చు, పాటల ద్వారా ఎలా క్రమశిక్షణ పెంచవచ్చు, నీతి కథలు మోరల్ టీచింగ్స్ ద్వారా క్రమశిక్షణ ఎలా పెంచవచ్చు, అలాంటి అంశాలు. అలాగే పిల్లల్లో కనిపించేటువంటి బిహేవియరల్ ప్రాబ్లమ్స్, రకరకాల ప్రవర్తన సమస్యలు పిల్లల్లో, మ్యూకోఫాగి, ట్రికోచిలోమానియా, పికా, ఈటింగ్ డిజార్డర్, అనరెక్సియా నర్వోసా, బులిమియా నర్వోసా, రెస్ట్రిక్టివ్ ఫుడ్ ఇంటేక్స్ డిజార్డర్ అండ్ రుమినియేషన్ ఈటింగ్ డిజార్డర్స్, క్లెప్టోమానియా, ఫైరోమానియా, అలాగే జువెనైల్ డెలిక్వెన్సీ అంటే బాలాపరాధులు, తరచుగా ఇంటి నుంచి పారిపోయే వాళ్ళు, ఇతర పిల్లలతో గొడవలు పెట్టుకునేటువంటి వాళ్ళు. తర్వాత పిల్లల్లో కనిపించే చైల్డ్ స్క్రీజోఫ్రేనియా లేదా చైల్డ్ సైకోసిస్, జువెనైల్ సైకోసిస్, పిల్లల్లో కనిపించేటువంటి స్లీపింగ్ డిజార్డర్స్, ఇన్సోమ్నియా, డిసోమ్నియాసిస్, హైపర్సోమ్నియా, పిల్లల్లో కనిపించేటువంటి బెడ్ వెట్టింగ్ అంటే దాన్ని ఏమంటారంటే ఎన్యూరోసిస్ అంటారు, నాన్ ఆర్గానిక్ ఎన్యూరోసిస్. పిల్లల్లో కనిపించేటువంటి ఎన్క్రోపోసిస్, ఎన్యూరోసిస్ అంటే ఇది, ఎన్క్రోపోసిస్ అంటే ఇది, ఈ సమస్య. అంటే 4 years వచ్చిన తర్వాత మనకి యూరిన్ బ్లాడర్ మీద కంట్రోల్ రావాలి. కంట్రోల్ రాకుండా ఉంటే నిద్రలో వాడికి స్లీప్ యాప్నియా అనేటువంటి సమస్య. సో తర్వాత నిద్రలో ఉలిక్కిపడి లేవడం, స్లీప్ టెర్రర్స్ లాంటివి. అలాగే శుద్ధ ముక్కలు లాంటివి తినేది, నాన్ ఫుడ్ సబ్స్టాన్సెస్ తినడం, పికా డిజార్డర్ అంటాం దాన్ని. మ్యూకోఫాగి, ఊకే ముక్కుతో గెలగడం, ఊకే జుట్టుతో ఆడుకోవడం, ట్రికోచిలోమానియా, పక్క పిల్లల యొక్క వస్తువుల్ని కొట్టేయడం, క్లెప్టోమానియా, అనవసరమైన చెత్త అంతా నింపుకొని బ్యాగ్లో దాన్ని తీసి బయటపడేస్తా అంటే ఏడవడం, హోర్డింగ్ డిజార్డర్. సో ఇలాంటి లక్షణాలు అన్నీ పిల్లల్లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కొన్ని బిహేవియరల్ ప్రాబ్లమ్స్ మనకు కనపడితే ఆ సమస్యలన్నీ మనం ఆ ప్రాబ్లం పేరు ముఖ్యంగా టీనేజర్స్లో మనం లావ్ అయిపోతాం అనేటువంటి ఉద్దేశంతో, ముఖ్యంగా ఆడపిల్లల్లో టీనేజర్స్లో లావ్ అయిపోతాం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు సరిగ్గా తినరు, ఆకలి అయితే ఉంటుంది అయినా తినరు, తింటే లావ్ అయిపోతామేమో అని చెప్పేసి దాన్ని మనం అనరెక్సియా నర్వోసా అంటాం. ఇక కొంతమంది ఏమవుతారంటే తింటారు, తిన్న తర్వాత అయ్యో తిన్నాం కదా మరి లావ్ అయిపోతామేమో అని చెప్పేసి తిన్నదాన్ని వామిటింగ్ చేసుకుంటారు కావాలని, ఇండ్యూస్డ్ వామిటింగ్, దాన్ని బులిమియా నర్వోసా అంటారు. కొందరేమో ఓవర్గా తింటారు, వితిన్ 2 hours మళ్ళీ తింటారు, టూ మచ్గా తింటారు, దాన్ని బింజ్ ఈటింగ్ డిజార్డర్ అంటారు. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిజార్డర్స్, ఈటింగ్ డిజార్డర్స్, స్లీపింగ్ డిజార్డర్స్, హ్యాబిట్ డిజార్డర్స్. సో ఈ అన్సోషలైజ్డ్ డిజార్డర్స్, ఇలాంటి డీవియంట్ బిహేవియర్ ప్యాటర్న్స్ పిల్లల్లో ఏమున్నాయి అధ్యయనం చేయాలి. అది బిహేవియర్ ప్రాబ్లమ్స్ కింద. అండ్ నెక్స్ట్ వన్ సోషియో ఎమోషనల్ ఐడెంటిటీ అండ్ పర్సనాలిటీ ప్రాబ్లమ్స్. ఆల్మోస్ట్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఈ 2 టాపిక్స్ సేమే. అండ్ నెక్స్ట్ వన్ వొకేషనల్ గైడెన్స్, ముఖ్యంగా అడాలసెంట్ పిల్లల విషయంలో మనం
వొకేషనల్ గైడెన్స్ ఎలా ఇవ్వాలి అనేటువంటి కోణంలో వృత్తిపరమైనటువంటి మార్గదర్శకత్వం ఏమి ఇవ్వాలి అనేది. అలాగే చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ అండ్ డిజబిలిటీస్. చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే ఈ అభ్యసన వైకల్యం ఉన్నటువంటి పిల్లలు, డిస్లెక్సియా, అలెక్సియా, డిస్గ్రాఫియా, అగ్రాఫియా, డిస్కాలిక్లియా, డిస్ఫేసియా, అఫేసియా, డిస్ప్రాక్సియా ఇలాంటి పిల్లలు, లేకపోతే కళ్ళు లేనటువంటి పిల్లలు, కాళ్ళు చేతులు లేనటువంటి పిల్లలు, పోలియో ప్రాబ్లం ఉన్నటువంటి పిల్లలు, లేకపోతే ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జెనెటికల్ డిజార్డర్స్ ఉన్నటువంటి పిల్లలు, మెంటల్ రిటార్డేషన్ ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి, దాన్ని అందుకే ఏమి ఇచ్చాడు, వాళ్ళని స్పెషల్ నీడ్స్ అన్నాడు. చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్. డన్ అనేటువంటి శాస్త్రవేత్త స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల్ని 12 రకాలుగా క్లాసిఫై చేశాడు. డజన్ గుర్తుపెట్టుకో, 12 రకాలుగా క్లాసిఫై చేశాడు. అలాంటి ఏ సమస్యలు ఉన్నాయి అంటే ముఖ్యంగా లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి పిల్లలు మరియు డిజబిలిటీ కదా. మనకి డిజబిలిటీ ఇప్పుడు 21 రకాలు పీడబ్ల్యూడీ యాక్ట్, సవరించిన పీడబ్ల్యూడీ యాక్ట్ ప్రకారం. ఇంతకుముందు కేవలం 7 రకాలే ఉండేది, దాన్ని సవరించి 21 రకాలు చేశారు. డిజబిలిటీ అంటే ఏంటి, హ్యాండిక్యాపిజం అంటే ఏంటి, ఇంపేర్మెంట్ అంటే ఏంటి, డిజబిలిటీ ఎన్ని రకాలుగా ఉంటుంది, అందుకోసం మల్టిపుల్ స్క్లీరోసిస్ కావచ్చు, లేకపోతే ఆటిజం కావచ్చు, హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ ఉన్నటువంటి ఈ మానసిక సమస్యలు ఉన్నటువంటి పిల్లలు, మరియు అంగవైకల్యాలు ఉన్నటువంటి పిల్లలు, అంధత్వం లాంటి సమస్యలు ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి సంస్థలు ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ రిటార్డేషన్ ఉంది, దాన్ని ఇప్పుడు మనం ఏమంటున్నాము, ఇంటలెక్చువల్ డిజబిలిటీ అంటున్నాము. ఇంటలెక్చువల్ డిజబిలిటీ కోసం ఏ సంస్థ పనిచేస్తుందని అడగచ్చు. హైదరాబాద్లో, సికింద్రాబాద్లో ఉంది. దాని ఇంతకుముందు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటలీ హ్యాండిక్యాప్ అనేవారు, ఇప్పుడు ఏమంటున్నారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటలెక్చువల్లీ డిజబుల్స్ అంటున్నారు. సో ఇలా రకరకాల సంస్థలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్కడ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మల్టిపుల్ డిజబిలిటీ ఎక్కడ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ ఎక్కడ ఉంది, వాళ్ళ కోసం ట్రస్ట్ యాక్ట్ ఏం చెప్తుంది, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది, పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ ఏం చెప్తుంది, మెంటల్ హెల్త్ యాక్ట్ ఏం చెప్తుంది. సో ఇలాంటి అంశాలు, డిజబిలిటీ రకాలేంటి, డిజబిలిటీ గల కారణాలేంటి, మంగోలిజం అంటే ఏంటి, కైడు-చార్ట్ సిండ్రోమ్ అంటే ఏంటి, రైట్, క్లెయిన్ ఫిల్టర్ సిండ్రోమ్ అంటే ఏంటి, టర్నర్ సిండ్రోమ్ అంటే ఏంటి, ఇలాంటి జన్యుపరమైన కారణాలతో వచ్చేటువంటి డిజబిలిటీ కావచ్చు, న్యూట్రిషన్ లోపం వల్ల వచ్చేటువంటి డిజబిలిటీ కావచ్చు, ఐక్యూ తక్కువ వల్ల వచ్చేటువంటి మెంటల్ రిటార్డేషనే కావచ్చు, యాక్సిడెంట్స్ ప్రమాదాలు కావడం వల్ల డిజబుల్స్గా మారచ్చు, ఇమ్యునైజేషన్ ఫెయిల్ అవ్వడం వల్ల, ఇమ్యునైజేషన్ కవరేజ్ లేకపోవడం వల్ల వచ్చేటువంటి రకరకాల సమస్యలు అయినటువంటి అంధత్వం, అంటే విటమిన్ ఏ ప్రొఫిలాక్సిస్ ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోవడం, విటమిన్ ఏ డ్రాప్స్ మిస్ అవ్వడం వల్ల వచ్చేటువంటి అంధత్వం కావచ్చు, లేకపోతే పోలియో వ్యాక్సిన్ కవరేజ్ లేక వచ్చేటువంటి లోకోమోటర్ డిజబిలిటీ కావచ్చు. సో ఇవన్నీ ఫ్లోరోసిస్ వల్ల అంగవైకల్యంతో జన్మించినప్పుడు వాళ్ళు కూడా ఫ్లోరోసిస్ బాధితులు కూడా పీడబ్ల్యూడీ యాక్ట్ ప్రకారం ఇప్పుడు వికలాంగత్వానికి కిందకే వస్తున్నారు. సో ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి పిల్లల సమస్యలు, వారికి ప్రభుత్వం అందించేటువంటి సేవలు, ఓవరాల్గా డిజబిలిటీ అంటే ఏంటి, డిజబిలిటీ ఎన్ని రకాలుగా ఉంటుంది, డిజబిలిటీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సేవలు అందిస్తున్నాయి, ఆ సంస్థలు ఏమున్నాయి, చట్టాలు ఏమున్నాయి అనేటువంటి కోణంలో చదవాలి. అడగవచ్చు, ఇంటర్నేషనల్ డే ఫర్ డిజబిలిటీ ఏంటి, ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ డిజబిలిటీ ఏంటి, యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఫర్ డిజబిలిటీ ఏంటి, యునైటెడ్ నేషన్ డికేడ్ ఫర్ డిజబిలిటీ ఏది, డిజబిలిటీ డిక్లరేషన్ యునైటెడ్ నేషన్స్ ఎప్పుడు తీసుకొచ్చింది, ఇలాంటివన్నీ అడగచ్చు. లేకపోతే ఇప్పుడు డిజబుల్స్ ఏమని పిలుస్తున్నారు, డిఫరెంట్లీ ఏబుల్డ్ అని పిలుస్తున్నారు, లేదా స్పెషల్లీ ఏబుల్డ్ అని పిలుస్తున్నారు. ఆయన నరేంద్ర మోడీ ఏమని పిలుస్తాడు, దివ్యాంగజన్ అని పిలుస్తున్నాడు. డిజబిలిటీ పట్ల డిస్క్రిమినేషన్ చూపెడితే పనిష్మెంట్ ఉంటుంది. సో ఇట్లాంటి విషయాలు, డిజబిలిటీ కోసం మనకు బ్యారియర్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ కల్పించాలి. ఈ చట్టపరమైనటువంటి అంశాలు, వాళ్ళకి రిహాబిలిటేషన్ సంబంధించిన అంశాలు అవన్నీ కూడా మనం చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ అండ్ డిజబిలిటీ అనేటువంటి కోణంలో చదవాలి. అండ్ అగైన్ అనదర్ టాపిక్, చిల్డ్రన్స్ విత్ సోషియో ఎమోషనల్ డిసడ్వాంటేజ్. చిల్డ్రన్స్ విత్ సోషియో ఎమోషనల్ డిసడ్వాంటేజ్ అన్నప్పుడు మీకు జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ అని ఉంటుంది. అందులో 2 రకాల పిల్లలు, ఒకరు ఎవరంటే చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, రెండో వారు చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ సపోర్ట్. చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే చట్టంతో సంఘర్షణ పడే పిల్లలు, తరచుగా నేరాలు చేసేటువంటి పిల్లలు. వాళ్ళు 18 సంవత్సరాల లోపు ఉన్నారు కాబట్టి దాన్ని నేరం అనకూడదు, అపరాధము అనాలి. 18 సంవత్సరాల లోపు వాళ్ళకి మైనారిటీ తీరలేదు కాబట్టి అలాంటి వాళ్ళని నేరస్తులు అనకూడదు, ఏమనాలి, బాలాపరాధులు అనాలి, లేదా జూనియర్ డెలిక్వెంట్స్ అనాలి, డీవియంట్ చిల్డ్రన్స్ అనాలి. ఆ పిల్లల కోసం ఎలాంటి కార్యక్రమాలని, ఆ పిల్లలు ఎందుకు అసలు డెలిక్వెంట్స్గా మారుతారు, బాలాపరాధంగా మారుతారు, వాళ్ళ గురించి చదవాలి. జేజే యాక్ట్ గురించి కూడా చదవాలి ఇందులో. అండ్ అగైన్ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ సపోర్ట్, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, డిజాస్టర్స్ వల్ల అనాథలైనటువంటి పిల్లలు, తల్లిదండ్రులు వదిలేసినటువంటి పిల్లలు, ఒకవేళ తల్లిదండ్రుల దగ్గర ఉన్న ప్రమాదం ఎక్కువ అవకాశం ఉన్నట్టు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు
12 సంవత్సరాలకే పెళ్లి చేస్తూ ఉంటారు. కాబట్టి పిల్లల్ని తీసుకుపోయి సేఫ్టీ హోమ్లో పెట్టేస్తారు. తల్లిదండ్రుల దగ్గర ఉంటేనే ప్రమాదం, వాళ్ళకి తీసుకుపోయి సేఫ్టీ హోమ్లో పెట్టేస్తారు. తల్లిదండ్రుల దగ్గర ఉంటే చైల్డ్ లేబర్ చేస్తున్నారు, తల్లిదండ్రుల దగ్గర ఉంటే ట్రాఫికింగ్ పంపిస్తున్నారు, తల్లిదండ్రుల దగ్గర ఉంటే వెట్టి చాకరీ పంపిస్తున్నారు, తల్లిదండ్రుల దగ్గర ఉంటే బడి పోనివ్వట్లేదు, బాల్య వివాహం చేస్తున్నారు. లేదా దత్తతకు పోయి దత్తత పోయిన దగ్గర ఎక్స్ప్లాయిటేషన్ గురైనటువంటి పిల్లలు, ట్రాఫికింగ్ గురైనటువంటి పిల్లలు, బాల కార్మికులు, స్ట్రీట్ చిల్డ్రన్స్, పేరెంట్స్ లేనటువంటి పిల్లలు, వీళ్ళందరూ కూడా మనకి దేనికి కిందకి వస్తారు? చిల్డ్రన్స్ విత్ సోషల్ ఎమోషనల్ డిజడ్వాంటేజ్. వీళ్ళకి సంబంధించి ముఖ్యంగా జూనియర్ జస్టిస్ యాక్ట్ ఏం చెప్తుంది? చట్టంతో సంఘర్షణ పడే పిల్లలకి ఇలాంటి రక్షణలు ఇస్తుంది జూనియర్ జస్టిస్ బోర్డు ఏం చేస్తుంది. అలాగే చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్, రక్షణ అవసరం ఉన్న పిల్లల కోసం జిల్లా స్థాయిలో ఉన్నటువంటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఏం చేస్తుంది? డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఏం చేస్తుంది? 1098 ఏం చేస్తుంది? సిపిఎస్ చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ స్కీమ్ ఏం చేస్తుంది? కారా దత్తత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉంది? ట్రాఫికింగ్ విషయంలో మనకి ఐపీసీ 370 ఏం చేస్తుంది? అలాగే ట్రాఫికింగ్ గురైనప్పుడు పిల్లల సంరక్షణ కోసం మనకి జూనియర్ జస్టిస్ యాక్ట్ ఏం చెప్తుంది? పిల్లల భిక్షాటనకు గురి చేసినప్పుడు జూనియర్ జస్టిస్ యాక్ట్ ఎలా ప్రొటెక్షన్ చేస్తుంది? ఇలాంటి పిల్లల కోసం చట్టంతో సంఘర్షణ పడేటువంటి పిల్లల్ని మరి సమాజంలో వదిలేస్తే వాళ్ళు ఇంకా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ బాలాపరాధుల యొక్క ప్రవర్తనను మార్చేందుకు ఒక అబ్జర్వేషన్ హోమ్కి, స్పెషల్ హోమ్కి పంపిస్తారు, జైలుకు పంపించారు. అక్కడ వాళ్ళ ప్రవర్తన మార్చి మళ్ళీ సమాజంలో భాగం చేస్తారు. మరి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, రక్షణ అవసరం ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు కదా, చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ సపోర్ట్ అంటున్నాం కదా, రక్షణ అవసరం ఉన్న పిల్లలు అంటున్నాం కదా. ఈ తల్లిదండ్రులు లేని పిల్లలు, డిజాస్టర్ విక్టిమ్స్, వీధి బాలు, ఇట్లాంటి పిల్లల కోసం చిల్డ్రన్ హోమ్స్, శిశు గృహాలు, పెద్ద ఆఫ్టర్ కేర్ సర్వీసెస్, 18 సంవత్సరాల తర్వాత కూడా పిల్లలకి అవసరమైతే మళ్ళీ 21 సంవత్సరాలు వచ్చేంత వరకు సర్వీసెస్ ఇచ్చేటువంటి ఆఫ్టర్ కేర్ హోమ్స్. సో ఇలాంటి అంశాలన్నీ దీని కింద చదవాలి. ముఖ్యంగా జడ్జి యాక్ట్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఏమి ఇచ్చాడు? వెల్ఫేర్ ఆఫ్ చిల్డ్రన్, అడాలసెంట్స్ అండ్ ఉమెన్. ఈ టాపిక్ రిపీట్ అయింది. అంటే ఎవరి సంక్షేమం? బాలలు మరియు కౌమార బాలలు మరియు మహిళల సంక్షేమం. ఇది మనకి నెక్స్ట్ యూనిట్లో ఉంది. ఆల్రెడీ నెక్స్ట్ యూనిట్ ఇన్ ద సెన్స్ ఏ యూనిట్లో ఉంది? 8th యూనిట్లో ఉంది. పాలసీస్, ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఉంది. ఇందులో మొత్తం స్కీమ్స్, ప్రోగ్రామ్స్, చట్టాలు అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చాడు, రిపీట్ అయింది. కాబట్టి ఈ టాపిక్ గురించి అక్కడ మాట్లాడుకుందాం, అందులో డీటెయిల్గా ఇచ్చాడు. సో కాబట్టి ఓవరాల్గా ఒకసారి మనం కనుక ఈ యూనిట్ యొక్క స్వభావాన్ని చూసినట్టయితే, బాల యొక్క వికాసము, బాల యొక్క పెరుగుదల, బాలలో వచ్చేటువంటి ప్రవర్తనపరమైన సమస్యలు, మానసికపరమైన సమస్యలు, వీధి బాలలు లాంటి రక్షణ అవసరం ఉన్న బాలలు, బాలాపరాధులు, మరియు మాతా శిశు సంక్షేమ ఆరోగ్య సేవలు, ప్రీనాటల్ కేరు, పోస్ట్ నాటల్ కేరు, న్యూ బార్న్ కేరు, అలాగే డెవలప్మెంటల్ స్టేటస్లో ఉన్నటువంటి 10 రకాల స్టేజెస్లో కల్పించేటువంటి వివిధ రకాల అభివృద్ధి దశల్లో కనిపించేటువంటి అభివృద్ధి లక్షణాలు. సో దాంతోపాటు డెవలప్మెంట్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి వివిధ రకాల సిద్ధాంతాలు, అందులో ఉన్న అంశాలు, ఇవన్నీ మనం ఈ యూనిట్లో భాగంగా చూసుకోవాలి. సో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్. ఈ యూనిట్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్కి చాలామంది పిల్లలు మామూలుగా 60 to 70% అభ్యర్థులు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఈ యూనిట్కి సంబంధించి యూనిట్లో చాలా పదజాలం వస్తాయి, సైకాలజీ రిలేటెడ్ పదజాలం వస్తాయి, చట్టపరమైనటువంటి పదజాలం వస్తాయి. ఇక్కడ చాలామందికి సరైన నోట్స్ లభించదు, సరైన గైడెన్స్ లభించినా ఇక్కడ కన్ఫ్యూజన్కి గురైపోయి ఆన్సర్లు తప్పు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ స్కోర్ చేయలేనటువంటి యూనిట్ ఇది. ఇక్కడ మీరు స్కోర్ చేయాలి, చేస్తే మీరు పోటీలో ముందుండేటువంటి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇది మనకి యూనిట్ 3. మనం నెక్స్ట్ వీడియోలో యూనిట్ 4 గురించి మనం అనాలిసిస్ చేసుకుందాము. యూనిట్ 4 అండ్ యూనిట్ 5 న్యూట్రిషన్కు సంబంధించినటువంటి అంశాలు. సో మీకు ఈ యొక్క సిలబస్, తెలంగాణ సిడిపి అండ్ ఈఓకు సంబంధించిన సిలబస్ విశ్లేషణ మొత్తం కూడా మీకు కనిష్క ఐఏఎస్ అనేటువంటి యాప్లో లభిస్తుంది. కనిష్క ఐఏఎస్ అనేటువంటి యాప్ని మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కనిష్క ఐఏఎస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు మొత్తం 10 యూనిట్లకు సంబంధించి 10 వీడియోలు ఉంటాయి, ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ ఉంటుంది, కొద్ది వరకు కంటెంట్ కూడా మీకు ఫ్రీగా లభిస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి, సిలబస్ని అవగాహన చేసుకోండి. దాంతోపాటు ఈ 10 వీడియోలు కంటిన్యూస్తో పాటు ఈ ఎగ్జామ్ అయిపోయేంత వరకు కంటిన్యూస్గా ఇందులో ఉన్నటువంటి రకరకాల 10 యూనిట్ల మీద 10 వీడియోలు, ఇప్పటివరకు మనం 3 యూనిట్స్ కంప్లీట్ చేసాము. ఇంకా 7 వీడియోస్లో కవర్ చేయబోతున్నాము. ఇవి కవర్ చేయడంతో పాటుగా ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా సాక్షి education.com వాళ్ళ సహకారంతో మిమ్మల్ని చేరేటువంటి ప్రయత్నం చేస్తాను. నాకు తోచినటువంటి గైడెన్స్ అండ్ ఒక డైరెక్షన్ ఇచ్చేటువంటి
ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ వీడియోస్ అన్ని ఒక దగ్గర చూడాలంటే మీరు saksieducation.com కానీ కనిష్క ఐఏఎస్ యాప్ని కానీ డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఇంకేమైనా సందేహాలు, ఇంకేమైనా సమాచారం కావాలని అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకు కాల్ చేస్తే మీకు సమగ్రమైనటువంటి వివరాలు అందించేందుకు మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ.